నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, ఇడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, ఇడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. పాడదాం. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే. బాధించిన స్వస్థపరిచేది నీవే, బాధించిన స్వస్థపరిచేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. అణచబడిన వేళ నా తలను ఎత్తినావే, అణచబడిన వేళ నా తలను ఎత్తినావే. శిక్షించిన గొప్ప చేసేది నీవే, శిక్షించిన గొప్ప చేసేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. విడువబడిన వేళ నన్ను చేరదీసినావే, విడువబడిన వేళ నన్ను చేరదీసినావే. కోపించిన కరుణ చూపేది నీవే, కోపించిన కరుణ చూపేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. సగమంతా
నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా. ఇడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా. ఇడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. పాడదాం. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. యేసయ్యా నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్. సగమంత మరొకసారి పాడదామా? ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్. ఏ సమయమందైనా ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా 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 గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. నాతో పాటు కలిసి అందరూ ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా 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 గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. నా జీవనాధార శ్రీ యేసుడే నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే. తన చేతులతో నన్ను నిర్మింపగా నా సృష్టికర్తను కొనియాడెదన్. నా జీవనాధారం శ్రీ యేసుడే నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే. తన చేతులతో నన్ను నిర్మింపగా నా సృష్టికర్తను కొనియాడెదన్. యెహోవా రాఫా నన్ను స్వస్థపరచున్. యెహోవా షమ్మా నాకు తోడుగా. యెహోవా నీసి నా ధ్వజముగా. అల్ఫా ఒమేగా ఆది దేవునికి ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకి ఆరాధనా
ప్రైజ్ లార్డ్. నా పేరు సుజాన అండ్ నాకు 4 పిల్లలు, 2 పాపలు 2 బాబులు. అండ్ నేను 2003లో ఒక సర్జరీకి వెళ్ళాను, ఎండోమెట్రియోసిస్ సర్జరీ గురించి. ఆ సర్జరీ ఫ్లాప్ అయ్యి బ్యాక్ టు బ్యాక్ నాకు 6 సర్జరీస్ అయినాయి. అండ్ ఆ 6 సర్జరీస్ అయిన తర్వాత మళ్ళీ 2004లో జాన్లో మళ్ళీ ఇంకో సర్జరీ అయింది. సో టోటల్ 7 సర్జరీస్ అయ్యాయి. ఎప్పుడైతే నాది హెల్త్ చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నప్పుడు నేను కోమాలో 2 months కోమాలో ఉన్నాను, 1.5 month కోమాలో ఉన్నాను, 1 month రీహాబ్ సెంటర్లో ఉన్నాను. అయితే కోమాలో వెంటిలేటర్ పైన చాలా బాధపడ్డారు, ఎందుకంటే మరణ స్థితిలోకి వెళ్ళిపోయాను. 99.9 డాక్టర్స్ హోప్ ఇవ్వలేదు. కానీ బై గాడ్ గ్రేస్, ఓన్లీ బై గాడ్ గ్రేస్ ఈరోజు నేను సజీవంగా ఉన్నాను. జోషువా గుమ్మల్ల గారు అండ్ ఫ్యామిలీ నాకు ఎంతగానో కష్టపడి వాళ్ళు అధికంగా ప్రేయర్ నడిపించారు. అండ్ అలాంటి పాస్టర్ గారు మాకు ఉండడం గాడ్ గ్రేస్. యాక్చువల్లీ అలాంటి పాస్టర్ ఇక్కడ ఉండడం, ఎంతగానో ప్రేమించి వాళ్ళు ప్రార్థనలు చేశారు. దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అండి. సో నా పేరు వీరన్న, మా వైఫ్ పేరు వాణి. సో మేము 2009 నుంచి ఈ చర్చికి వస్తున్నాము. సో మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. సో 2009లో ఈ ప్రాంతంలో నేను ఉన్నాను. ఇక్కడ దగ్గర కాలేజీల్లో నేను పనిచేసేవాడిని. కాలేజీల్లో పని చేసుకుంటూ ఎంటెక్ కంప్లీట్ చేసుకునే భాగ్యము దయచేశారు ఈ చర్చి ద్వారానే. ప్రార్థనల ద్వారా ఎంటెక్ కంప్లీట్ అవ్వగానే నాకు దేవుడు సాఫ్ట్వేర్ జాబ్ దయచేశాడు. బెంగళూరులో ఒక 7 years ఆ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ నేను 7 years ఉన్నాను. మళ్ళీ దేవుడు నన్ను మళ్ళీ రిటర్న్ ఇక్కడికి తీసుకొచ్చారు, ఎంతో రెట్టింపు. సో ఇక్కడ నుంచి నేను వెళ్ళేటప్పుడు నాకు దేవుడు 3 అంతలుగా శాలరీ ఇచ్చి సాఫ్ట్వేర్ జాబ్ ఇచ్చారు. మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఆ ఉన్న శాలరీకి నాకు 100 రెట్టింపు శాలరీతో నన్ను రిటర్న్ తీసుకొచ్చి నేను గత 6 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాను. దేవుడు మా జీవితంలో ఇంకొక గొప్ప కార్యం చేశారు. నేను ఆ హౌస్ తీసుకోవాలని నేను ఎప్పటి నుంచో ప్రేయర్ చేస్తున్నాను. పాస్టర్ ప్రేయర్ చేశారు. అందరూ ఈ చర్చి ప్రార్థన ద్వారా నాకు దేవుడు హౌస్ కూడా దయచేశాడు. లాస్ట్ ఇయర్ అక్టోబర్లోనే గృహప్రవేశం జరిగింది. దేవుడు మా జీవితాల్లో ఎంతో గొప్ప కార్యాలు చేస్తున్నారు. ఈ చర్చి ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాం. దేవుడి నామంలో మీ అందరికీ నా వందనాలండి. నేను ఈ సంఘానికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు చెప్పిన వాక్యం దినదినము నన్ను ఎంతో బలపరిచింది. నేను ఎలా ఉండాలి, వాక్యంలో ఎలా ఎదగాలి అనేది చాలా వరకు నేర్చుకున్నాను. పాస్టర్ గారు ఎంతో నన్ను బలపరిచే వాక్యం ప్రతి సండే బలపడుతున్నాను. దేవుడి సన్నిధిలో గడుపుతున్నాము. అలాంటి కృప ఎంతో దేవుడు మాకెంతో దయచేస్తున్నాడు. అలాంటి కృప మాకు ఇంకా ఇచ్చినందుకు దేవుడికి నా వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, ఈ పెనియల్ సంఘానికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. జీవంగల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఇంతవరకు మనకు సహాయం చేసి 2024 సంవత్సరంలో దేవుని వాక్యాన్ని ఈ విధంగా ధ్యానిస్తూ దేవుని మహిమపరిచేటటువంటి చక్కటి కృప దేవుడు అనుగ్రహించినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ద జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. యేసుక్రీస్తు వంశావళి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. Matthew chapter 1 verse 1 and 2. The book of the genealogy of Jesus Christ, the son of David, the son of Abraham. Abraham begot Isaac, Isaac begot Jacob, and Jacob begot Judah and his brothers. దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు వంశావళిలో అబ్రహాం ఉన్నాడు, యేసు వంశావళిలో ఇస్సాకు ఉన్నాడు, యేసు వంశావళిలో యాకోబు ఉన్నాడు. జేకబ్. ఆదికాండం 25వ అధ్యాయం 26వ వచనం. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకొని ఉండును గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకుకు 60 ఏండ్లవాడు. వీరిని కన్నప్పుడు ఇస్సాకు యొక్క వయసు 60 ఏండ్లు. దేవుని బిడ్డలారా, యాకోబు ఏశావు
వీరిద్దరిని కన్నప్పుడు ఇస్సాకు వయసు 60 ఏళ్ళు. ఈ 60 సంవత్సరాల ప్రాయంలో ఏశావు యాకోబు అనేవారు కవల పిల్లలు ఇద్దరు పుట్టారు. వీళ్ళు పుట్టినప్పుడు చిన్నవాడికి, అంటే రెండోసారి బయటకు వచ్చిన వాడికి యాకోబు అని పేరు పెట్టారు. యాకోబు అనే పేరుకు మోసగాడు అని అర్థం. ఇలాంటి వ్యక్తిని దేవుడు తన వంశావళిలోకి తీసుకొచ్చాడు. దేవుని బిడ్డలారా, దేవుడు కేవలం మంచి మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని తన వంశావళికి తెచ్చుకోవడం కాకుండా, అబ్రహాం అయితే విశ్వాసం కలిగిన వాడు, ఇస్సాకు అయితే నెమ్మది కలిగిన వాడు, మరి యాకోబు ఎట్లా? యాకోబు కూడా చాలా అద్భుతమైన ప్రణాళిక యాకోబు విషయంలో దేవుడు కలిగి ఉన్నాడు. తన తండ్రి దగ్గర నుంచి అతడు ప్రయాణమై వెళుతున్నప్పుడు యాకోబు లూజు అనే ప్రాంతానికి వస్తాడు. ఆ ప్రాంతంలో ఒక రాయిని తలగడగా చేసుకుని దాని మీద తలపెట్టుకుని పండుకొని నిద్రపోతుంటాడు. నిద్రపోయేటటువంటి టైంలో దేవుడు అతనికి కళ ద్వారా అతనితో మాట్లాడతాడు. ఆ కళలో, అది వింతైన కళ, ఆశ్చర్యమైన కళ. దాంట్లో మనకేం కనిపిస్తుంది అంటే ల్యాడర్, నిచ్చెన. ఈ నిచ్చెన కనిపిస్తుంది. ఈ నిచ్చెన గూర్చి మనకి దేవుని వాక్యం చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఆదికాండం 28వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళిచు ఒక చోట చేరి ప్రొద్దు గురింకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయాను. ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచూ నుండిరి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే యాకోబు బెర్షెబా నుండి హారాను వైపు ప్రయాణం చేస్తున్నాడు. హారాను వైపు ప్రయాణం చేస్తున్నటువంటి ఈ యొక్క వ్యక్తి జీవితంలో మనకేం కనిపిస్తుందంటే, ఇతడు ఈ విధంగా ప్రయాణం చేస్తున్నప్పుడు అతడు ఒక కల కన్నాడు. ఆ కలలో నిచ్చెన, ల్యాడర్. దేవుని బిడ్డలారా, ఈ నిచ్చెన ఆకాశానికి భూమికి కలపబడిన నిచ్చెన. దేవదూతలు పైకెక్కుచున్నారు, కిందకు దిగుతూ ఉన్నారు. ఇది యాకోబు చూస్తున్నాడు. ఆదికాండం 28వ అధ్యాయం 20వ వచనం నుంచి 22 వచనాలు చూస్తే, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుడుకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మొక్కుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాకోబు జీవితంలో మనకు కనబడేటటువంటి మాట ఏంటంటే నిచ్చెన. ఈ నిచ్చెన ఆకాశం నుంచి భూమి మీదకు వేయబడింది. ఆ స్థలం దేవుడు నిలిచిన స్థలం అని యాకోబు గుర్తించాడు. అయితే దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ప్రియ సహోదరి సహోదరులారా, యాకోబు తన జీవితంలో, తన బ్రతుకులో దేవుడు నాకు తోడయుండి నన్ను కాపాడి తినడానికి ఆహారం, ధరించుకున్నట్టుకు వస్త్రాలు నాకు దయచేస్తే యెహోవా నాకు దేవుడై ఉంటాడు. మరియు స్తంభముగా నేను నిలిపాను ఈ రాయి దేవుని మందిరం అవుతుంది అని చెప్పాడు. మరియు నాకు దేవుడు ఏమిచ్చినా దాంట్లో నేను 10వ భాగాన్ని దేవునికి చెల్లిస్తాను. ఆకాశానికి భూమికి వేయబడిన నిచ్చెన మరేదో కాదు గాని యేసు ప్రభువారు. యేసు క్రీస్తు ప్రభువారు పరలోకము నుండి భూలోకానికి వేయబడిన నిచ్చెన. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉన్నారు. దేవుని బిడ్డలమైనటువంటి మనం, యేసు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి ఆయన ఏమంటున్నాడంటే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రానేరడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పాడు. యేసు క్రీస్తు ప్రభువారే యాకోబుకు కనబడ్డాడు. యేసు క్రీస్తు ప్రభువారే యాకోబుకు కల రూపంలో కనబడి అతనికి తెలియచేసిన విషయం ఏంటంటే, ఎవరైనా ఈ భూలోకము నుంచి పరలోకం రావాలి అనంటే వాళ్ళు నా ద్వారానే రావాలి, నా కుమారుడు ద్వారానే రావాలి అని దేవుడు ఎరిగిన వాడై యేసుక్రీస్తు ప్రభువారిని నిచ్చెనగా ఏర్పాటు చేశారు. దాటు వారికి దారిగా ఉన్నాడు. పరలోకానికి భూలోకానికి వేయబడిన ల్యాడర్ వలె, నిచ్చెన వలె ఆయన ఉన్నాడు. యాకోబు జీవితంలో దేవుడు తన సంకల్పం
నీ సంతానము నుండి రాబోయేటటువంటి యాకోబులో ఉదయించిన నక్షత్రం యేసు ప్రభువారు. పరమ నుంచి భూలోకానికి వేయబడిన నిచ్చెన యేసు ప్రభువారు. ఈయన ద్వారా మనము దేవుని రాజ్యానికి వారసులం కాగలం అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. యాకోబు జీవితంలో మనకు కనబడే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం మరొకటి ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈ యాకోబు, దేవుడు యాకోబును ప్రేమించాడు, యాకోబుని ఇష్టపడుతున్నాడు, యాకోబు ఎడల గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు. యాకోబు ఎడల దేవుడికి ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి. అలాగే ఇతన్ని యేసు ప్రభు వారి వంశావళిలో దేవుడు చేర్చాడు. మన జీవితంలో, మన బ్రతుకులో మనం ఇహలోకం నుంచి పరలోకం చేరాలి అన్నా, దేవుని ఆశీర్వాదాలతో నింపబడాలి అని మనం కోరిన ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడిచే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలా ఉండడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, ప్రార్థనా పోరాటంలో మాతో మీ వాక్యం ద్వారా మాట్లాడుతున్నందుకు వందనాలు. ముఖ్యంగా మీరు ఆకాశము నుండి భూమి మీదకి వేయబడిన నిచ్చెనగా మీరున్నారు. దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నటువంటి విధానం మేము చూస్తున్నాం. దయగల గొప్ప దేవ, ప్రేమగల మంచి తండ్రి, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభువా, దయతో మమ్మల్ని క్షమించండి, మీ రక్తముతో మమ్మల్ని కడిగండి, మీ కృప మాకు చూపించండి. యాకోబును నీ వంశావళిలో చేర్చారు. ఎంత మంచి దేవుడు నాయన. యాకోబు జీవితంలో నుంచి అనేక సత్యాలు మాకు నేర్పిస్తున్నందుకు నీకు స్తోత్రం. ఈ లోకము నుంచి పరలోకానికి చేరుకునేటటువంటి గొప్ప భాగ్యం మీ బిడ్డలమైనటువంటి మాకు మీరు దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నామా పరలోకపు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములున్న పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో యాకోబు జీవితంలో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. రేపు కూడా మరికొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్.